వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఏటీ పల్స్లో ఒక మంచి విషయాన్ని లేదా ఒక సమాజానికి ఉద్బోధ చేసే విషయాన్ని మనం టూకీగా విశ్లేషించుకుంటున్నాం. అయితే ఇవాళ ఏటీ పల్స్లో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక వ్యక్తి, ఒక ఇన్స్పైర్గా ఉన్న వ్యక్తి ఏం చేసినా కూడా అది అద్భుతం, ఇన్స్పిరేషన్గానే ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గాడ్ ఆఫ్ క్రికెట్, ఎస్, సచిన్ టెండూల్కర్ గారు. సచిన్ టెండూల్కర్ గారిని క్రికెట్ దేవుడిగా భావించి ఎంతో ఆరాధించారు. ఆయన రికార్డ్స్ ఎవరు మరలా చేయలేరు అనే స్థాయిలో ప్రపంచంలో భారత ఖ్యాతిని ఈ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి, ఒక రేంజ్లో నిలబెట్టిన వ్యక్తి సచిన్ టెండూల్కర్. సో ఆయన గురించి మరొకసారి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మొన్న ఏప్రిల్ 27 27 26 2026కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉండే ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. అంటే సరిగ్గా 1926లో ప్రారంభమైన ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అనేది 2026కి సరిగ్గా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖుల్ని అందరినీ ఆహ్వానించారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అలాగే గవర్నర్ గారు కూడా, అబ్దుల్ గారు కలిసి ఒక ప్రోగ్రామ్ అని డిసైడ్ అయ్యి ఎవరిని గెస్ట్లు పిలవాలి అంటే, ఎలాగూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారిని, అంటే ఈ ఛాన్సలర్లు అందరికీ హెడ్ గవర్నర్లకి అందరికీ పైగా హెడ్ మనకి భారత రెండవ పౌరుడు వీళ్ళు, కాబట్టి వీళ్ళని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. అయితే ఇక్కడ వీటితో పాటు కొన్ని కళలకు సంబంధించిన వాళ్ళని కూడా ముఖ్య అతిథిగా పిలవడం, అలాగే యూనివర్సిటీలో చదువుకొని అంతంత స్థాయికి వెళ్ళిన దర్శకులు త్రివిక్రమ్ లాంటి గారిని పిలవడం, అవి ఎక్కువగా సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ సచిన్ గారి గురించి ఎందుకు చెప్పుకోవాలంటే, ఆయన అక్కడ యాంకర్ వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నలకు కూడా చాలా గౌరవంగా, చాలా పద్ధతిగా, అందరికీ అర్థమయ్యే భాషలో కూడా ఇంగ్లీష్లో మాట్లాడటం, అందరికీ తెలుగులో నమస్కారం చెప్పి స్పీచ్ను ప్రారంభించడం. అయితే అక్కడ సభాద్యంతో చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుగుతున్న టైంలో సచిన్ జీ చేసిన ఒక చిన్న పని ఎంత ఇన్స్పైర్గా ఉందనంటే, అక్కడ ఆ వేదిక మీద వచ్చిన వాళ్ళకి సాలువా కప్పి ఒక మొమెంటోని ఇచ్చారు. ఆ మొమెంటో ఏంటంటే దేవదేవుని ప్రతిమ, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిమని ఇవ్వబోతున్నప్పుడు సచిన్ జీ అది అందుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడం ప్రయత్నం చేస్తున్నప్పుడు, అక్కడ స్వామి విగ్రహం ఉందని వెంటనే కాళ్ళకున్న షూస్ తీసేసి వెళ్ళి అది అందుకోవడం జరిగింది. నిజంగా ఒక్కసారిగా అందరూ లేచి మరి హర్షధ్వానాలతో ఆయనకి విషెస్ చెప్పడం జరిగింది. సో ఇది కదా మన ఒక ఇన్స్పైర్గా ఉండే వ్యక్తి చేయాల్సిన పని, బాధ్యత ఇది. సో ఇలా చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా, అంటే కొంతమంది సెలబ్రిటీసు దేవాలయాల్లో షూటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పులు లేకుండా ఇంట్లో నడవరు, కాబట్టి ఆ దేవాలయ ప్రాంగణంలో కూడా చెప్పులతో నడిన సందర్భాలు మనం చూసాం. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఒక జ్యోతిర్లింగం దర్శనంకి షూటింగ్ అవుతున్నప్పుడు బాలీవుడ్ సూపర్ స్టారు తోపు అనుకున్న అమీర్ ఖాను చెప్పులతో ఆ ప్రాంగణంలో, గుడి ప్రాంగణంలో తిరిగాడు ఆయన. సో ఇంకా ఆయన విజ్ఞతగా వదిలేయాలి. అంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా సెక్యులర్ ముసుగులో మనం భారతదేశం అది ఇదిని మాట్లాడుతుంటారు, కానీ సచిన్ ఎప్పుడూ మాట్లాడరు, తన చేతల్లోనే చూపిస్తారు. అంటే ఎంత చక్కగా అది ఎంతమందికి సంకేతంగా వెళ్ళిందంటే, అందుకే ఇన్స్పైర్గా ఉండేవాళ్ళు, సెలబ్రిటీగా ఉండేవాళ్ళు, అందరూ వాళ్ళని చూస్తారనే జ్ఞానం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి పనులే చేస్తారు. ఒక్కసారిగా స్వామి ప్రతిమను అందుకునే విధంగా ఆయన తనకున్న షూ లేస్ ఒంగోని ఇప్పి మరీ వెళ్ళి అందుకోవడం అనేది ఒక్కసారిగా ఎంతోమందికి ఇది కనువిప్పు కలిగించే అంశం. దట్ ఈజ్ సచిన్ టెండూల్కర్, దట్ ఈజ్ క్రికెట్ ఆఫ్ గాడ్. అంటే ఎవరేమనుకుంటారో, అమ్మో ఇలా అనుకుంటే నేను హిందువులు కాబట్టి నన్ను ఎవడు అన్ఫాలో చేస్తాడేమో ఇన్స్టాలో, లేదంటే నేను వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకున్నాను కాబట్టి హిందువుని అనుకొని నన్ను ఏమైనా తప్పుగా అనుకుంటారేమో, ట్రోల్ చేస్తారేమో అని భయపడలే. వెనకటికి ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేవాడు, ఆయన పేరు గుర్తులేదు, USA రాజా ఏదో ఆయన పేరు. సో ఆయన తెగ సోషల్ మీడియాలో వాటిలో చాలా పోస్టులు పెట్టేవాడు, చాలా ఫాలోవర్స్ ఉండేవారు. అంటే అమెరికాలో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అమెరికాలో క్రూజ్ లైనర్ ఎక్కామంటే ఆ షిప్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఈ వుడ్ నుంచి ఆ వుడ్కి తీసుకెళ్తారు, ఒక్కొక్కరికి ఎంత అవుతుంది. ఆయన పెట్టిన వీడియోస్ అన్నీ తెగ లైక్ చేసేవారు, తెగ ఫాలో అయ్యేవారు.
ఒకసారి ఆయనకి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు యూఎస్లో నాకు గుర్తులేదు కానీ అక్కడ సన్మానంగా ఇదే వెంకటేశ్వర ఫోటో ఇవ్వడానికి చూస్తే ఆయన తిరస్కరించాడట. నేను క్రిస్టియన్ని, నాకు వద్దు ఇది అని. దొరికాడయ్యా అనుకున్నారు. వెంటనే అందరూ అన్సబ్స్క్రైబ్ చేశారు. ఇప్పుడు ఆయన వీడియోస్ ఎక్కడ రావట్లేదు. ఇకపోతే ఆడెవడు ఆయన పేరు మర్చిపోయాను, నా అన్వేష్, ఆయన కూడా చాలా అది చేసా ఇది చేసా బెట్టింగ్ యాప్స్ను పట్టించాడు, చాలా అద్భుతంగా జరిగింది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే హిందూ దేవుళ్ళని, గరికపాటి లాంటి వాళ్ళని విమర్శించి నోటుకొచ్చినట్టు మాట్లాడాడో ఒకసారి ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎక్కడ వీడియో పెడుతున్నాడు? ఏం పోలేదు నాకు, మీరు మహా అయితే నేను ఆల్రెడీ సంపాదించేసుకున్నాను, మీరు అన్సబ్స్క్రైబ్ చేసి నాకు నష్టం లేదని కూడా బేరాలు పోయిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ వీడియోస్ పెడుతున్నాడు, ఎక్కడున్నాడు, ఎందుకు తెర మీదకి రావట్లేదు? సో హిందూ సమాఖ్య సనాతన ధర్మ ఫాలో తలుచుకుంటే ఇలాగ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ సనాతన ధర్మాన్ని ఒక మెట్టు పైకెక్కించే సచిన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న సచిన్జీ చేసిన పనికి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. మన 80+ ద్వారా కూడా ఆయనకు ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. ఎక్కడున్నా కూడా సగర్వంగా ఇట్లాంటి పనులు చేయడానికి ఎవడో ఏదో అనుకుంటాడు, అమ్మో మనం అఫీషియల్ కదా మన షూ తీస్తే బ్లేజర్ తీస్తే ఏమనుకుంటాడో కాదు. సచిన్ కంటే గొప్పోడు ఎవడున్నాడా? సో ఆ వ్యక్తే చేసినప్పుడు మనం ఇంకెంత ఇదిగా ఉండాలి, సనాతన ధర్మం కోసం కానీ సనాతన ధర్మంలో ఉండే దైవం పట్ల కానీ ఎంత విశ్వాసంతో ఉండాలని ఆ చిన్న ఇన్సిడెంట్తో ఆయన ప్రూవ్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు సచిన్.